ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ 143 ఛానల్కి స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ కథ ఏంటో తెలుసా? కృష్ణయ్య సైకిల్ కథ విందామా మరి? కృష్ణయ్యకు కుటుంబం అంటే చాలా ఇష్టం. కుటుంబ భారం మోసి చివరి దశలోనూ ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. కాలం ఎంతగా మారిపోయినా కృష్ణయ్యకు తనతో పాటు జీవితం మొదలుపెట్టిన ఆ సైకిల్ అంటే చాలా ఇష్టం. పూర్వం రోజుల్లో కథల్లో రాజుగారి ప్రాణాలు గుహలలో ఎక్కడో చిలుకలో దాచి ఉంచినట్లుగా కృష్ణయ్యకు ప్రాణమంతా ఆ సైకిల్తోనే ముడిపడి ఉంది. ప్రతిరోజు సైకిల్ తొక్కుంటూ పొలం వద్దకు వెళ్తాడు. అదే చలమయ్యకి మంచి ఆరోగ్యం. 50 ఏళ్ళు పైబడిన మనిషి ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇంట్లో పిల్లలు ఉద్యోగాలు చేస్తూ కొత్త సైకిల్ కొని పెడతామని అన్న ఆ పాత సైకిల్తోనే గడుపుతూ ఉండేవాడు. ఆ సైకిల్తో చలమయ్యకు ఉన్న అనుబంధం అలాంటిది. పాత రోజుల్లో పాడి గేదెలను, వ్యవసాయానికి సంబంధించిన ఆవులను, వ్యవసాయ వస్తువులను కూడా ఇంట్లో మనుషుల్లాగే చూసేవాళ్ళు. అలాంటి అనుబంధమే కృష్ణయ్యకు ఆ సైకిల్తో. కృష్ణయ్య చిన్నప్పుడు వాళ్ళ నాన్న అడిగాడు, అయ్యా, నా తోటి పిల్లలందరూ కొత్త సైకిల్ కొనుక్కున్నారు, నాకు కొత్త సైకిల్ ఒకటి కొని పెడతావా అని ఆశగా అడిగాడు వాళ్ళ నాన్న కోటయ్యను. ఇప్పుడు కాదులే కృష్ణ, తర్వాత కొనిస్తాలే అని చెప్పాడు కోటయ్య కొడుకుతో. ఆ సైకిల్ కొనడానికి తండ్రి దగ్గర డబ్బులు లేవని, అందుకే తర్వాత కొని పెడతానని చెప్పాడని అర్థమైంది కృష్ణయ్యకు. తన తోటోళ్ళంతా కొత్త సైకిల్ వేసుకొని బడికి వస్తుంటే తాను ఎప్పటికైనా కొత్త సైకిల్ వేసుకొని బడికి పోవాలని అనుకుంటా ఉండేవాడు కృష్ణయ్య. తండ్రితో పాటు పొలం పనుల్లో అన్నిట్లో సహాయం చేసేవాడు కృష్ణయ్య. తండ్రి కోటయ్యతో పాటుగా బడి లేనప్పుడు పొలం పనులకు కూలీగా వెళ్ళేవాడు కృష్ణయ్య. ఎంత దూరమైనా సరే నడుచుకుంటూనే వెళ్ళేవాడు. దారిలో ఎవరైనా కొత్త సైకిల్ మీద వెళ్తూ కనిపిస్తే వాళ్ళని ఆశగా చూస్తుండేవాడు కృష్ణయ్య. అది గమనించాడు చలమయ్య. కృష్ణయ్య తండ్రి కోటయ్య కొడుకు ఎలా అయినా కొత్త సైకిల్ కొని కాకపోయినా సెకండ్ హ్యాండ్ సైకిల్ అయినా కొనివ్వాలని అనుకున్నాడు. అలా ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. కూలి పనులతోనే కుటుంబం గడవాలి. వెనక ముందు స్థిరాస్తులేమీ లేవు. ఆ ఊర్లో కూర్చొని తిన్న కాలం గడిచిపోయే గొప్పోళ్ళు మహారాజులకు కొదవలేదు. కొంతమందికి పనులు చేసుకుంటేనే జీవితం. కోటయ్య పరిస్థితిలో పోలిస్తే కోటయ్యతో పనిచేసే వాళ్ళకు కొంతమందికి కొంత భూమి ఉంది. వాళ్ళు సొంతంగా వ్యవసాయం చేసుకోవడం వల్ల అన్నిసార్లు కూలీలు వెళ్ళాల్సిన అవసరం లేదు. కోటయ్య ఎన్ని దినాలు కూలికి పోయినా ఇంట్లో పూట గడవడమే కష్టంగా ఉండేది. కృష్ణయ్య తల్లి రాములమ్మ కూడా కూలి పని చేస్తూనే ఉండేది. తమ జీవితంలో లాగా కూలిగా కాకుండా కృష్ణయ్య జీవితం బాగుండాలని అదే ఊర్లో ఉన్న గవర్నమెంట్ బడికి చేర్పించారు. కొంచెమైనా చదువు చెప్పిద్దామని కృష్ణయ్య తర్వాత 4 ఏళ్లకు పుట్టిన అమ్మాయి కుమారి కూలి పనులు చేయడం ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండేది కాదు. తమ ఇంటికి మహాలక్ష్మి అనుకునేవాళ్ళు. ఉన్నంతలోనే బిడ్డలిద్దరినీ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉండేవాళ్ళు. రోజులన్నీ మంచిగానే గడిచినా ఇంట్లో ఎవరికైనా ఏదైనా సుస్థి చేసినప్పుడు మందుల కోసం ఎక్కువ డబ్బులు కావాల్సి వచ్చేవి. వారికంటూ ఒక చిన్న పూరి గుడిసె ముందు కొద్దిగా ఖాళీ స్థలం, అక్కడే ఒక చిన్న బోరింగ్ పంపు, వాడుకున్న వీళ్ళు వెళ్ళేలాగా ఉన్న కొన్ని మొక్కలు. ఆ మొక్కలు ఏ పశువులో మేయకుండా చుట్టూ చిన్నదడి లాంటిది కట్టుకున్నారు. ఉండటానికి గుడిసెలోనే అయినా ఏ చీకు చింత లేకుండా కాయ కష్టం చేసుకొని ఆ వచ్చిన కూలీ నాలి కొద్దిగా డబ్బులతోనే సంతోషంగా ఉండేవాళ్ళు కృష్ణయ్య కుటుంబంలోని వాళ్ళు.
చిన్నప్పుడు కాస్త అల్లరి చిల్లరిగా ఉన్న కృష్ణయ్య కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ తన ఇంటి పరిస్థితి గ్రహింపుకొచ్చి తల్లిదండ్రి ఆరోగ్యాలు బాగా లేనప్పుడు వాళ్లకు బదులుగా కూలికి వెళ్ళడం మొదలుపెట్టాడు. కృష్ణయ్య కూలికి వెళ్ళడం చలమయ్య తండ్రి కోటయ్యకి ఇష్టం లేదు. ముందు వద్దని కృష్ణయ్య తండ్రి కోటయ్య కృష్ణయ్యని కూలికి వెళ్లకుండా ఆపేసిన కృష్ణయ్య 8వ తరగతిలో ఉన్నప్పుడు కోటయ్యకు ఒంట్లో నలతగా ఉండడంతో హాస్పిటల్కి వెళ్ళడంతో ఎక్కువగా అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలి అంటే కొద్ది రోజులు విశ్రాంతి కావాలని చెప్పడంతో కృష్ణయ్య తన తండ్రి కోటయ్యతో, అయ్యా నేను బడికి పోను, బడి మానేసి కూలికి పోతాను, ఎలాగో అలాగా కష్టపడి పని చేస్తాను, ఇల్లు గడిస్తే చాలులే, ఇల్లు గడిపి కుమారుని చదివిద్దాము అన్నాడు. కోటయ్య కొడుకు కృష్ణయ్యతో, అప్పుడే పూర్తిగా కూలికి వద్దులే అయ్యా కృష్ణ, ఇప్పుడే జీవితం మొదలు పెట్టినావు, బడి మానేసి కూలి పనికి వెళ్ళడం మొదలు పెడితే మాలాగా జీవితం అంతా కూలీగానే మిగిలిపోతావు, ఎలాగలాగా కష్టపడి ఆ 10వ తరగతి చదివి పాస్ అయినావు అనుకో, పోతే కూలికి పోతావు, లేదంటే చిన్న నౌకరి చేసుకుంటావు అన్నాడు. తండ్రి చెప్పే మాటలు విన్న చలమయ్యకు తన పూర్తిగా కూలీగా మారడం తండ్రికి ఇష్టం లేదని అర్థమయ్యింది. బడికి వెళ్తున్నాడు కృష్ణయ్య. 9వ తరగతి పూర్తయింది. ఎలాగో అలాగా కష్టపడి కూలి చేస్తూనే కోటయ్య చలమయ్యను బడికి పంపడంతో 10వ తరగతిలోకి వచ్చాడు. బడిలో ఉన్న పిల్లలందరూ కాస్తో కూస్తో కలిగిన వారే. కొంతమందికి కొంత పొలం, ఇల్లు, వాకిళ్ళు మంచిగా ఉండడంతో పిల్లలు అడిగిన వెంటనే పిల్లలకి బడికి పోయి రావడానికి వీలుగా ఉంటుందని, పెద్దవాళ్లకు పనికొస్తుందని సైకిళ్ళు కొనిపెట్టారు. మిగతా పిల్లలందరూ అలా సైకిల్ మీద బడికి వస్తున్నప్పుడు అంతా చలమయ్యకు ఎంతో ఆశగా ఉండేది. కొత్త సైకిల్ కొనుక్కోవాలని. ఇంట్లో పరిస్థితి తెలిసిన సైకిల్ మీద ఉన్న ఇష్టంతోనే అందుకే తన తండ్రి కోటయ్యను సైకిల్ కొనిపెట్టమని అడిగాడు. కొడుకు అడిగినది చెయ్యాలని ఆ తండ్రికి ఉన్న పరిస్థితులు సహకరించలేదు. చలమయ్య తల్లి రాములమ్మకు ఆరోగ్యం పాడవడంతో కూలికి వెళ్ళట్లేదు. కృష్ణయ్య తల్లి రాములమ్మకు ఆరోగ్యం పాడవడంతో కూలికి వెళ్ళట్లేదు. కృష్ణయ్య బడి లేనప్పుడే కూలికి వెళ్తాడు. కుమారి చిన్నది, ఒకవేళ కష్టమైనప్పుడు కూలికి పంపిన అలవాటు లేనప్పుడు ఆ కూలి పని చేయలేదు. ఇప్పుడు ఆ ఇంటికి కృష్ణయ్య తండ్రి కోటయ్య ఒక్కడి కష్టమే జీవనాధారం. ఇంకా మిగులు ఎక్కడుంటుంది? కొడుక్కి సైకిల్ ఎక్కడి నుండి కొనిపెట్టగలడు? ఎక్కువసార్లు కూలికి వెళ్దామనుకున్న ఆరోగ్యం బాగా లేకపోతే పూర్తిగా కూలి మానేయాల్సి వస్తే కొడుకు కృష్ణయ్య మీదే కుటుంబం భారం పడుతుంది. అందువల్ల కృష్ణయ్య తండ్రి కోటయ్య ఎలాగోలా చిన్నగా కూలి పనికి వెళ్ళి వస్తున్నాడు. తన భర్త కోటయ్య ఒక్కడే కష్టపడడం చూడలేని రాములమ్మ కూడా ఇళ్ళ దగ్గర వాళ్ళ ఇళ్లల్లో పప్పు విసరడం, రుబ్బడం, దంచడం లాంటి పనులకు అవసరమైనప్పుడు వెళ్ళి అక్కడ వాళ్ళు పని అయిపోయిన తర్వాత అందులో కొంచెం ఇచ్చేది తీసుకొని ఇంటికి వస్తూ ఉండడంతో తిండికి లోటు లేకుండానే ఉంది. డబ్బులు మిగులుదల లేదు, కానీ రోజులు బాగానే గడిచిపోతున్నాయి. రోజుకి కృష్ణయ్యకు కొత్త సైకిల్ కోరిక ఎక్కువైపోతుంది. తండ్రి పరిస్థితి చూస్తూ తండ్రిని అదే పనిగా కొత్త సైకిల్ని కొనివ్వమని అడగలేడు. సైకిల్ మీద ఉన్న ఇష్టాన్ని చంపుకోలేకపోతున్నాడు. కొంతమంది జీవితాల్లో కొన్ని చిన్న ఆశలు ఏం కూడా ఎప్పటికీ నెరవేరవు. మరి కొంతమందికి కాలం కలిసి వచ్చి ఏదో ఒక రూపంలో ఆ ఆశ నెరవేరే రోజు ఒకటి కలిసి వస్తుంది. కష్టే ఫలి అంటారు. కష్టం ఎప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. ఎంత కష్టం చేసినా భగవంతుడి అనుగ్రహంతో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అంటారు. అలాగే ఆ సంవత్సరం గవర్నమెంట్ బడిలో 10వ తరగతిలో మొదటిగా పాస్ అయిన వారికి హీరో సైకిల్ని బహుమతిగా ఇస్తామని ఆ బడి ప్రధానోపాధ్యాయుడు ప్రకటించాడు. కృష్ణయ్య అది విన్న తర్వాత ఇంట్లో ఆ విషయం చెప్పి ఆ రాత్రి నిద్రలో కూడా హీరో సైకిల్ అనే కలవరిస్తూ ఉన్నాడు. సైకిల్ మీద మిగిలిన స్నేహితులతో పాటు తను కూడా షికారుకు వెళ్ళినట్లుగా తెల్లవారుజామున కల రావడంతో అది నిజం అనుకొని లేచిన
కృష్ణయ్యకు తల్లిదండ్రి తమ ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ జాగాలో పనులు చేసుకుంటూ కనిపించారు. కుమారి అప్పటికే లేచి రాములమ్మకు చిన్న చిన్న పనులు సహాయం చేస్తుంది. ఇంట్లో వాళ్ళకి తనకు వచ్చిన కళ గురించి చెప్పాడు కృష్ణయ్య. కొడుకు చెప్పినదంతా విన్న కోటయ్య, కృష్ణ, నేను ఎలాగూ కొత్త సైకిల్ కొనివ్వలేకపోయాను కదయ్యా, నీ కోరిక ఇట్టా అయినా నెరవేరితే చాలు. నువ్వు ఇంకా ఏ కూలి పనికి పోకుండా ఈ సంవత్సరం బాగా కష్టపడి చదివి 10వ తరగతి పాస్ కావాలా అన్నాడు కోటయ్య ఉద్వేగంగా. రాములమ్మ కూడా కోటయ్య చెప్పిన మాటలే కొంచెం అటు ఇటుగా మార్చి చెప్పింది. కుమారి కృష్ణయ్య దగ్గరగా వచ్చి, అవునన్నా, నువ్వు ఎలాగైనా కష్టపడి ఆ కొత్త సైకిల్ బహుమతిగా పొందాలా, నన్ను ఆ సైకిల్ మీద ఎక్కించుకొని మన ఊరంతా తిప్పి చూపించాలా అంది. చెల్లెలి వైపు ప్రేమగా చూస్తూ, అలాగే అలాగే లేకుమి అన్నాడు కృష్ణయ్య. అన్నకు సైకిల్ కొత్తది వస్తుంది అంది. అంతే ఆనందంగా చప్పట్లు కొడుతూ కుమారి. సైకిల్ మీద ఇష్టం వల్లనో బాగా కష్టపడి చదవడం వల్లనో గవర్నమెంట్ బడి ప్రధానోపాధ్యాయుడు చెప్పిన మార్కుల కన్నా ఎక్కువగానే వచ్చాయి కృష్ణయ్యకు. అందరికంటే 10వ తరగతిలో ఎక్కువ మార్కులు రావడంతో చెప్పినట్టుగానే కృష్ణయ్యను అభినందిస్తూ కొత్త సైకిల్ కొనిపెట్టారు కృష్ణయ్యకు. సైకిల్ చేతిలోకి రావడంతోనే అపురూపంగా దాన్ని తడిమి చూసుకున్నాడు. పట్టలేనంత సంతోషం వచ్చింది. విమానంలో ఎక్కి గాలిలోకి ఎగిరినంతగా సంతోషపడ్డాడు. ముందుగా వాళ్ళ నాన్నను అమ్మను ఎక్కించుకొని అప్పటికే స్నేహితుల దగ్గర తీసుకొని కొన్నిసార్లు కింద మీద పడుతూ సైకిల్ తొక్కడం నేర్చుకున్నాడు. స్నేహితులు ఎవరైనా మా సైకిల్ మేము ఇవ్వము, మాకు అవసరం ఉంది సైకిల్తో అంటే ఆ ఊరిలో మస్తాన్ కొట్టు అని ఉండేది. అందులో సైకిళ్లకు ట్యూబులు మార్చడం, గాలి పట్టడం, కొత్త సైకిళ్ళు అద్దెకి ఇవ్వడం లాంటివి చేస్తుండేవాళ్ళు. పెద్దవాళ్లకు పెద్ద సైకిల్ అద్దెకిచ్చేవారు. చిన్నపిల్లలకు చిన్న సైకిల్ ఉండేవి అద్దెకి ఇవ్వడానికి. అవి గంటకి ఇంత అని ఉండడంతో తండ్రితో పాటు వెళ్ళిన కూలీ డబ్బులలో పావలానో ₹1 అడిగి తీసుకొని ఆ సైకిల్ బాగా తొక్కడం నేర్చుకున్నాడు కృష్ణయ్య. కృష్ణయ్యకు బహుమతిగా వచ్చిన కొత్త హీరో సైకిల్ మీద అమ్మా నాన్నను ఊరంతా తిప్పి తర్వాత చెల్లిని తిప్పి ఆ రోజు రాత్రి మంచి భోజనం చేసి అందరూ ప్రశాంతంగా నిద్రపోయారు. నిద్ర మధ్యలో లేచి సంతోషంతో కృష్ణయ్య సైకిల్ని చూసుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన కొత్త హీరో సైకిల్ దగ్గరకు వెళ్ళి దాన్ని అపురూపంగా తడిమి చూసుకున్నాడు. కృష్ణయ్యకు సైకిల్ కొనుక్కోవాలని ఆశ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉండి బాధతోనో కాదు, ఒక్కోసారి సంతోషం ఎక్కువైనా నిద్ర రాదు. ఆ తర్వాత రాత్రి అంతా నిద్ర పట్టలేదు. సైకిల్కి దగ్గరగా కూర్చొని ప్రేమగా తడిమి చూసుకుంటూనే ఉన్నాడు. తర్వాత రోజు ఉదయం లేవడంతోనే మస్తాన్ కొట్టు దగ్గరకు తీసుకువెళ్ళి సైకిల్ చక్రాలకు రంగురంగుల పూసలు కట్టించి ఆ రంగు పూసలు చక్రాలు తిరుగుతున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తూ ఉండేవి. ఎదురుగా ఎర్రటి లైట్ ఒకటి పెట్టించి ఇంటికి తీసుకువచ్చి అమ్మ నాన్నలు చెల్లెలు కుమారితో పాటు షికారుకి వెళ్ళి చాలా సంతోషించాడు కృష్ణయ్య. అది మొదలు ఎక్కడికి వెళ్ళినా ఆ సైకిల్తోనే కృష్ణయ్య కుటుంబం ప్రయాణం. అలా ఆ సైకిల్ మీద ప్రయాణం చేస్తూ కూలి చేసుకుంటూనే 1-2 ఎకరాలు పొలం కొనగలిగాడు కృష్ణయ్య. కుమారి పెళ్లి చేశాడు. నెమ్మదిగా కాలం జరిగిపోతూ ఉండగా తండ్రి తల్లి ఒకరి తర్వాత ఒకరు కాలం చేశారు. ఉన్నంతలోనే అన్నీ బాగా జరిగాయి ఇద్దరికీ. తల్లిదండ్రులు చనిపోయినా తన మంచి చెడులు చూస్తున్న అన్న అంటే ఎంతో ఇష్టం కుమారికి. అందరూ పిల్లాపాపలతో మంచిగానే ఉన్నారు ఆ భగవంతుడి దయ వల్ల. ఇదిగో ఇప్పటికి చలమయ్య ఆ సైకిల్ను వదిలిపెట్టలేదు. పిల్లలు మంచిగా ఉద్యోగాలు చేస్తూ కొత్త సైకిల్ కొనిపెడతామన్నా నేను కష్టపడి సంపాదించుకున్న బహుమతి ఈ హీరో సైకిల్. నాకు చాలా ఇష్టం. ఈ సైకిల్ నేను ఉన్నంత వరకు వదిలేది లేదు అని చెబుతూ 2 ఎకరాలకు యజమాని అయిన ఆ పాత సైకిల్ మీదే పొలానికి వెళ్ళి వస్తుంటాడు చలమయ్య. చలమయ్య దగ్గర ఉన్న హీరో సైకిల్కి అప్పుడప్పుడు చిన్న రిపేర్లు చేయిస్తూ ఏవైనా పాడైపోతే మార్పిస్తూ ఉంటాడే కానీ కొత్త సైకిల్ కొనకే లేదు కృష్ణయ్య. తన పిల్లల కంటే కృష్ణయ్య ఆరోగ్యంగా ఉన్నాడు ఇప్పుడు కూడా. ఎందుకంటే కృష్ణయ్య ఏ ఒక్క రోజు సైకిల్ తొక్కడం ఆపలేదు.
అందుకే ఏ అనారోగ్యం దరి చేరలేదు. 50 ఏళ్లకు దగ్గరలో ఉన్న కృష్ణయ్య సైకిల్ తొక్కుతుంటూ పొలం వరకు వెళ్ళడం ఆపలేదు. అదే కృష్ణయ్య ఆరోగ్య రహస్యం. ఆరోగ్యకరమైన ప్రశాంతమైన జీవితానికి చిన్న చిన్న ఆనందాలు చాలు. ఏమో కదా. శుభం. ఎలా ఉందండి? మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎలా ఉందండి స్టోరీ? సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. పిల్లలకి మంచి మంచి కథలు, నవలలు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ అండ్ సరదాగా కాసేపు నవ్వుకోవడానికి ఫన్నీ జోక్స్ మన ఛానల్లో అవైలబుల్లో ఉంటాయి. పిల్లలు సరదాగా షార్ట్స్లో ఫన్నీ జోక్స్, డ్యాన్స్ కూడా ఉంటాయి. చూసి ఎంజాయ్ చేయండి.